అసలు సర్ప్రైజింగ్ న్యూస్ ఏంది, ఏం షూటింగ్, అదే కదా మీ డౌట్. అన్నపూర్ణ స్టూడియోలో స్మార్ట్ జోడి షూటింగ్, అదన్నమాట మ్యాటర్. హే గాయ్స్, వెల్కమ్ టు శ్రీధర్ యాదవ్ అఫీషియల్. షూటింగ్ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే, అనిల్ అన్న వాళ్ళు స్మార్ట్ జోడీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, అది తెలిసిన విషయమే మనకు. సో అనిల్ అన్న వాళ్ళు ఇంత ముందుకు గ్రూప్ ఏలో అంటే సాటర్డే నైట్ ఎపిసోడ్లో వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే గ్రూప్ ఏ నుంచి వెళ్ళి గ్రూప్ బిలోకి షిఫ్ట్ అయ్యారు, కొన్ని చేంజెస్ వల్ల. సో దానివల్ల సాటర్డే ఉండాల్సిన షూటింగ్ సండే రోజు షిఫ్ట్ అయిపోయింది. సో అందుకని సాటర్డే రోజు షూట్ క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ డే రోజు మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో వెళ్ళాము. అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చేసి ఉండే తెలుసుగా, అక్కినేని నాగేశ్వరరావు గారి స్టూడియో. ఇక్కడ చిన్న చిన్న లుక్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అనిపిస్తుంది కదా, అన్నపూర్ణ స్టూడియోస్. షూటింగ్ జరిగేటప్పుడు మాత్రం వీడియో తీయలేరు, ఎందుకంటే టెలికాస్ట్ అయ్యేదాకా వీడియోస్ బయటికి రావద్దని ఫోన్ అలో లేదు. సో అలో ఉన్నంత వరకు అయితే కొన్ని చిన్న చిన్న లుక్స్ మాత్రం చూపిస్తాం డెఫినెట్లీ. ఆ వీడియో లాస్ట్ దాకా చూసి నచ్చితేనే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇట్లనే సపోర్ట్ ఎప్పటికీ ఇవ్వండి. అదన్నమాట మ్యాటర్. అన్నపూర్ణ స్టూడియోలో అసలు ఏం షూటింగ్ అంటే, షూటింగ్ ఏందనేది మీకు డౌట్ రావచ్చు. సో షూటింగ్ ఏంటంటే, అనిల్ అన్న వాళ్ళు స్మార్ట్ జోడీలో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పిన కదా. సో దానికి సంబంధించిన ఒక ఫ్యామిలీ థీమ్ అనే ఎపిసోడ్లో ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసే ఎపిసోడ్ అనేది పెట్టారు. సో అందులో భాగంగా అనిల్ అన్న డాడీని కూడా చూస్ చేసుకున్నాడు ఫ్యామిలీ థీమ్లో భాగంగా. సో దానివల్ల డాడీతో నేను కూడా వెళ్ళడం జరిగింది. మనీ మాకు దొరకడం, మా మేనగోడలకు దొరకడం చాలా అదృష్టం, మా అందరి అదృష్టం. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం చాలా. మా అగ్గకు ముగ్గురు ఆడవిళ్ళని మస్తు బాధపడి మస్తు ఏడుసు ఎప్పుడు కానీ. మా ముగ్గురు బిడ్డలు అని నేను చాలా కష్టపడ్డా, ఎప్పుడు బాధల్లో ఏడుపు వస్తుంది. ఇప్పటికి కూడా ఆడపిల్లలు కదా, నాకు కొడుకులు లేరు. నిజంగానే అందులో చిన్నామే ఇంత ఎదిగినందుకు మనీ మాకు దొరకడం, మా మేనగోడలకు దొరకడం చాలా అదృష్టం, మా అందరి అదృష్టం. కోడలు మా కొడుకు విన్ను కావాలని ఆ దేవిని, అంజన్న కొండగట్టు దేవిని వేడుకుంటున్నాను. కొందరు అనుకుంటున్నారేమో అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళడం అందులో ఏముందని. అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళడం అంత ఈజీ కాదు నాకు తెలిసినంత వరకు. అక్కడ నేను కొన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది, అంత ఈజీగా మనల్ని లోపలికి పంపించాలని. తెలిసిన వారి ద్వారానన్నా వెళ్ళాలి, లేకపోతే మనకి లోపల ఏదన్నా షూటింగ్ ఉంటే కానీ యాక్సెస్ అనేది ఉండదు, లోపలికి పంపించారు. సో దీనికైతే మెయిన్ థ్యాంక్స్ వచ్చేసి అందించిన అన్నకి, ఎందుకంటే అన్న వాళ్ళని అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాం. అండ్ నాన్న కూడా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళడం ఫస్ట్ టైం, నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైం. మళ్ళీ డాడీ స్టేజ్ పైకి వెళ్ళడం కానీ, సో దానికి హ్యాపీగా ఉంది. సో ఇదంతా టీవీలో టెలికాస్ట్ కావడం వల్ల, సో టీవీలో చూడడం వల్ల, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సమ్ టైమ్స్
మన టీవీ వర్క్ కాకపోతే పక్కింట్లోకి వెళ్ళి చూసే సిచ్యువేషన్స్ వచ్చేది. ఆ స్టేజ్ నుంచి వెళ్ళి నాన్న టీవీలో కనిపిస్తున్నాడు అంటే చాలా హ్యాపీగా ఉంది. సో దానికైతే మెయిన్ రీజన్ వచ్చేసి అనిల్ అన్ననే. సో అందుకని అనిల్ అన్నకి థ్యాంక్స్. ముఖ్యంగా ఓంకార్ గారికి నా నమస్కారాలు. ఎప్పటి నుంచో ఆయన వీడియోలు బాగా చూస్తాము మేము. మా అనిల్ గారిని, మా ఆమెని గారిని ఇక్కడ దాకా రప్పించినందుకు, మమ్మల్ని వాళ్ళతో పాటుగా మమ్మల్ని కూడా రమ్మన్నందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు. ఓంకార్ గారు ఇంకా షోలు ఎక్కువ చేయాలని, మళ్ళీ మా ఆమెని గారిని, మా అనిల్ గారిని ఇంకా మంచి మంచి షోలకు పిలవాలని, వాళ్ళతో పాటుగా మమ్మల్ని కూడా రమ్మనాలని మేము కోరుకుంటున్నాం. అనిల్ అన్నకు షూట్ జరుగుతుంది లోపల. నైట్ 12 o'clock అవుతుంది. మేధాంశని ఇప్పుడే పడుకోబెట్టి జస్ట్ ఇట్లా వీడియో తీసుకుందామని బయటకు వచ్చిన. షూటింగ్ మనం టీవీలలో చూస్తాం కానీ ఏముందల్లా అది ఇది అనుకుంటాం కానీ చాలా కష్టం. ఒక్క ఎపిసోడే చాలా అవర్స్ ఇస్తున్నారు అసలు. చాలా గ్రేట్ అసలు వాళ్ళు అంతసేపు షూటింగ్లో ఒప్పుకతో కూర్చొని చేసుకుని ఉండాలంటే చాలా గ్రేట్. ఏఎన్ఆర్ గారి స్టాచ్యూ, అక్కినేని నాగేశ్వరరావు గారి స్టాచ్యూ అన్న స్టూడియోలో. యాక్చువల్లీ అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగు పెట్టడమే పెద్ద అదృష్టం. ఎందుకంటే ఎవరికి దొరకదు ఛాన్స్. అందులో ఈ సీనరీ ఈజ్ ద హైయెస్ట్ హ్యాపీనెస్ అన్నట్టు. ఎందుకంటే మనకి ఎవరు మనల్ని ఇక్కడికి ఎంట్రీకి తీసుకోరు. బట్ మనకు వచ్చిన ఛాన్స్లో సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అనిల్ అన్న ఉన్న ఆమనక్క గ్రూప్ ఏలో ఉన్నా, గ్రూప్ బిలో ఉన్నా టైటిల్ మాత్రం వాళ్ళకి. సో ఆల్ ద బెస్ట్ అనిల్ అన్న ఆమనక్క. మీరే ఖచ్చితంగా టైటిల్ వచ్చుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.